ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. మరణం ఎప్పుడు రావాలో మనం నిర్ణయించగలమా? యుద్ధంలో ఓడిపోయిన ధర్మం గెలిచింది ఎవరు? ప్రాణాలు విడిచే క్షణానికి నియమం శాస్త్రం ఉంటాయా? కాలాన్ని ఎదిరించి సూర్యుని గమనాన్ని ఎదురుచూసిన మహావీరుడు ఎవరో తెలియజేసే అనగనగాలోని నేటి ధర్మ వీర కథనమే బాణశయ్య నుంచి మోక్షద్వారం వరకు భీష్ముని మహాప్రస్థానం. మరణానికే నియమం విధించిన మహావీరుడు. అనగనగా అది ద్వాపరయుగం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. రథాల చక్రాల మోత ఆగిపోయింది. కాని యుద్ధపు వేదన ఇంకా నేలపై మిగిలే ఉంది. యుద్ధరంగం మధ్యలో బాణాలతో కూల్చబడిన ఓ శరీరం. అదే భీష్మ పితామహుడు. బాణాలే అతని మంచం, ఆకాశమే అతని పైకప్పు. ఆ సమయంలో అర్జునుడు కన్నీళ్లతో, పితామహ, మీపై బాణాలు వదలాల్సి వచ్చిన ఈ చేతులు నన్ను క్షమిస్తాయా? అర్జున, నువ్వు ధర్మానికి బాణం వేశావు. అది నేరం కాదు, నీ కర్తవ్యం. ఆ సమయంలో దాహంతో భీష్ముని గొంతు ఎండిపోతోంది ఆర్తిగా. నాయన అర్జున, నాకు జలమివ్వు నాయన. అలాగే పితామహ అంటూ అర్జునుడు బాణాన్ని భూమిలోకి గురిచూసి వదిలాడు. గంగాజలం ఉప్పొంగింది. ఇదే కుమారుడి భక్తి, ఇదే శిష్యుడి శక్తి. రోజులు గడుస్తున్నాయి. భీష్ముడు ప్రాణాలు విడిచిపెట్టలేదు. పితామహ, ఇంత బాధలోనూ ఎలా ఓర్చుకున్నారు అంటూ ప్రశ్నిస్తాడు ధర్మరాజు విలపిస్తూ. ధర్మరాజా, నేను ఇచ్ఛామృత్యువు పొందినవాణ్ణి. సూర్యుడు ఉత్తరాయణంలో అడుగుపెట్టే వరకు ఆ పరమాత్ముడి దయ కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాలచక్రం తిరుగుతోంది. సూర్యుడి నెమ్మదిగా మకర రాశి వైపు సాగుతున్నాడు. ఈలోగా భీష్ముని చుట్టూ పాండవులు చేరారు. యుధిష్ఠిరా, రాజ్యం అంటే సింహాసనం కాదు, న్యాయం, క్షమ, ధర్మమే రాజ్యానికి పునాది అంటూ ధర్మబోధను వివరిస్తాడు భీష్ముడు. పితామహ, మీ మాటలే మా పాలనకు మార్గదర్శకం పితామహ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఉత్తరాయణం ప్రారంభమైంది. ఆకాశం ప్రశాంతంగా మారింది. ఇదే సమయం గంగాపుత్రుడు తన తల్లిని చేరే వేళ. ఆ సమయంలో కృష్ణుడు ప్రవేశిస్తాడు. భీష్మ, నువ్వు శరీరం విడిచిన నీ ధర్మం ఈ లోకాన్ని ఎప్పటికీ వీడదు. వాసుదేవ, నీ సాక్షిగా ధర్మాన్ని పాటించాను. ఇక నిశ్చింతగా వెళుతున్నాను. భీష్ముడు కళ్ళు మూసుకున్నాడు. బాణాల మంచం పుష్పశయ్యలా మారింది. ధర్మం మహావీరుని రూపంలో చరిత్రగా మిగిలిపోయింది. ఇది